హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యూట్ వైబ్స్. టుడే మన రెసిపీ వచ్చేసి బ్రింజాల్ ఆమ్లెట్ని ఎలా చేయాలో చూసేద్దాం. ఇలాగా 2 వంకాయలు తీసుకుని అటు ఇటు ఘాట్లు పెట్టుకుని వెల్లుల్లి ఇలా చూపించినట్లు పెట్టుకోవాలి. వెల్లుల్లి పెట్టిన వంకాయల్ని స్టవ్ మీద ట్రే పెట్టి ఇలాగా కలర్ మారేదాకా సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఆమ్లెట్ రెసిపీ వచ్చేసి ఫిలిపైన్ స్టైల్. వంకాయల్ని అటు ఇటు చేతితో తిప్పుతూ ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు మనం కాల్చుకోవాలి. వంకాయలను ఒక గిన్నెలో మూత పెట్టేసి చల్లారబెట్టుకోండి. ఈ లోపల మనం ఆమ్లెట్ని ప్రిపేర్ చేసుకున్నాం. 2 వంకాయలకి 2 గుడ్లు సరిపోతాయి. 1/2 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ మిరియాల పొడి, ఒక గుప్పెడు ఆనియన్స్, ఒక రెబ్బ కొత్తిమీర, ఇవన్నీ కలిపి మనం మ్యారినేట్ చేసుకోవాలి బాగా. వేయించిన వంకాయలు చల్లారిపోయి ఉంటాయి. మనం ఇలాగా పీల్ చేసేసుకోండి. లోపల ఉన్న వెల్లుల్లిని క్రష్ చేసేసి ఆమ్లెట్ మిక్చర్లో వేసేయండి. ఫోర్క్ యూజ్ చేసి బ్రింజాల్ని ఇలాగా గుచ్చుతూ లాస్ట్ వరకు లాగండి. బాగా స్ప్రెడ్ చేయండి. ఇలాగ ఫస్ట్ ఇలా గుచ్చేసి స్ప్రెడ్ చేస్తూ చివరి వరకు లాగండి. ఆమ్లెట్ మిక్చర్లో బాగా పట్టేలాగా ఈ బ్రింజాల్ని బాగా కలపండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 స్పూన్ గీ లేదా 1 స్పూన్ ఆయిల్ వేసి బాగా హీట్ అవ్వనివ్వండి. హీట్ అయినాక బ్రింజాల్ వేసేసి నెక్స్ట్ మనం ఆమ్లెట్ మిక్చర్ని దాని మీద వేయాలి. స్ప్రెడ్ అవ్వకుండా చూసుకొని వేయండి. చుట్టూరు స్ప్రెడ్ అవుతే తీసి అడ్జస్ట్ చేసుకోండి. చూసారా బబుల్ సౌండ్ ఎలా వస్తుందో? స్పాచ్లో యూజ్ చేయకుండానే బ్రింజాల్ ఆమ్లెట్ని తిప్పేయచ్చు. అంతే, వేడివేడిగా ఉండే బ్రింజాల్ ఆమ్లెట్ రెడీ. వేడిగా ఉన్నప్పుడే టమాటా సాస్తో టమాటా కెచప్తో సర్వ్ చేసుకుంటే బ్రింజాల్ ఆమ్లెట్ రెడీ. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎలా ఉందో ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.